కొత్తగూడెం జిల్లా మణగూరులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ ను అమ్ముతున్నారు. అంతేకాదు ఏ స్కూల్లో చదివే విద్యార్థులు అదే పాఠశాలల్లో బుక్స్, బ్యాగ్స్ కొనాలంటూ పేరెంట్స్ కు హుకుం జారీ చేశారు. ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య అరాచకాలపై యాక్షన్ తీసుకునే వారే లేరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం జిల్లా మణగూరులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు తోట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ ను అమ్ముతున్నారు. అంతేకాదు ఏ స్కూల్లో చదివే విద్యార్థులు అదే పాఠశాలల్లో బుక్స్, బ్యాగ్స్ కొనాలంటూ పేరెంట్స్ కు హుకుం జారీ చేశారు. ఇప్పటికే శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య అరాచకాలపై యాక్షన్ తీసుకునే వారే లేరా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ల దందా అనేది విపరీతంగా అయిపోయింది. ఈ స్కూళ్ల దందా విషయంలో విద్యాశాఖ అధికారులు కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. మీ పిల్లలు మా స్కూల్లో చదివితే మీకు ర్యాంకులు వస్తాయని కళ్ళబొల్లి మాటలతోని వాళ్ళను జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు చెప్పే విధానం ఒకలాగుంటుంది. మేము ఫీజులు తక్కువ తీసుకుంటాము అని చెప్తున్నారు. తీరా జాయిన్ అయిన తర్వాత ముక్కుపుండి వసూలు చేసే పరిస్థితి ఉంది. మరి దీనిపైన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూసుకుంటే పిల్లలు బట్టి చదువులు అంటే వాళ్ళకు సబ్జెక్టు మీద అవగాహన ఉండే పరిస్థితి కనీసం లేదు. కేవలం వాళ్ళ స్కూలుకు పేరు రావాలి అనే నెపంతో బట్టి చదివిస్తున్నారు. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు బయట కాలేజీలకు కానీ లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏమి తెలిసే పరిస్థితి లేదు. పోనీ ఇంటర్కి వెళ్ళినా కానీ వాళ్ళకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయం మీద విద్యాశాఖ తక్షణమే ఎంక్వైరీ చేసి ఈ పాఠశాలలకు సంబంధించి వీళ్ళ విధి విధానాలు ఏంటి అనేది ఒకసారి వాళ్ళందరికీ గుర్తు చేసి మరి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలలో రోజుకి ఫీజుల దోపిడీ, బుక్స్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, నోట్ బుక్స్ కానీ మొత్తం కూడా విద్యా సంస్థలోనే కొనాలని చెప్పేసి తల్లిదండ్రులకి హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచ, కొత్తగూడెం, అట్లాగే భద్రాచలం, మణుగూరు సంబంధించినటువంటి 4 సంబంధించినటువంటి విద్యా సంస్థలలో తల్లిదండ్రుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఫీజులు కట్టకుంటుంటే విద్యార్థులకు సంబంధించిన దాంట్లో తల్లిదండ్రులు చెప్పుకోకుండా విద్యార్థులను బయట నిలబెట్టే పరిస్థితి, అట్లాగే ఎగ్జామ్స్ రాని పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ ఏదైతుందో ఏజెన్సీ సంబంధించినటువంటి చట్టాలకు తూట్లు పొడిస్తే కనపడుతుంది. హుకుం జారీ చేస్తున్నారు. విద్యా సంస్థల్లోనే బుక్స్ కొనాలి, విద్యా సంస్థల్లోనే అన్నీ ఇక్కడే విక్రయించాలని చెప్పేసి కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. కనీసం దీని మీద ఇంత జరుగుతున్నా కానీ, ఇన్ని సంవత్సరాలు దాదాపు జరుగుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి కనీసం ఫిట్నెస్ ఉండదు, సేఫ్టీ ఉండదు, అప్స్టైర్ బిల్డింగ్ పర్మిషన్స్ ఉండవు, అట్లాగే సంబంధించిన దాంట్లో సరైన సౌకర్యాలు ఉండవు, బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీన్గా ఉండవు. అట్లాగే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అరకొరక సంబంధించినటువంటి జీతాలు ఇస్తూ ఉంటారు, టీచర్స్ కనుక అరకొరక జీతాలు ఇస్తూ ఉంటారు. ఇంత జరుగుతున్నా కానీ లోకల్ సంబంధించినటువంటి గ్రామ సంబంధించిన దాంట్లో ఎంఈఓ కానీ అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఓ కనీసం సోయి లేని పరిస్థితిలో కనపడతా ఉంది. కనీసం ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక విద్యా సంస్థను విజిట్ చేసే పరిస్థితి లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలో ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని కనీసం కాలయాపన చేస్తూ ఉన్నారు. చైతన్య లాంటి అనేకమైనటువంటి కాలేజీలు అత్యధికమైనటువంటి విద్యార్థుల దగ్గర ఫీజులన్నింటినీ వసూలు చేస్తూ ఆ ఫీజులను తగ్గిస్తున్నామని చెప్తుంటారు. కానీ ఫీజులు అత్యధికంగా పెంచుకుంటున్నారు. రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫీజులు తగ్గిస్తామంటున్నారు. కానీ ఎవరికైనా రికమెండేషన్ చేసి చెప్పించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ యథావిధిగా ఫీజులు రకరకాలటువంటి ఆ ఫీజులు ఈ ఫీజుల పేరుతోటి, అలా డ్రెస్సుల పేరుతోటి, లేదనుకుంటే షూల పేరుతోటి, రకరకాలుగా టైల పేరుతోటి అన్ని రకాల వాటి పేర్లతోటి
అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు కాలేజీల యొక్క యాజమాన్యం యొక్క దందాల వల్ల అనేక మంది విద్యార్థులు కూడా చివరి దశలో డబ్బులు కట్టలేక టీసీలు తీసుకోలేక మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఇలా ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళ యాజమాన్యాల వల్ల కోల్పోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత చేసిన ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల యొక్క యాజమాన్యాల యొక్క ఆర్థిక దందా కొనసాగుతుంటే కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క కాలేజీల యొక్క మేనేజ్మెంట్ అరాచకాలని అరికట్టలేకపోతున్నది. ఇకనైనా ఈ ప్రభుత్వం అయినా కనీసం పట్టించుకొని వీటి పట్ల నియంత్రణ ఒక విధానాన్ని తయారు చేసి నియంత్రించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.